నిద్రలో శ్వాస కష్టాలు నేడు చాలా మందికి తీరని శాపాలుగా మారుతున్నాయి. నిద్రకు ఉపక్రమించగానే గాలిగొట్టాల్లో ఎక్కడో ఏదో అడ్డుపడినట్టుగా అవడం, ఆపై ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయిపోవడం, చివరికి రాత్రంతా మెలకుగా ఉండిపోవడం అనేది చాలా మందిని అంతులేని ఆవేదనకు గురిచేస్తుంది. గాఢ నిద్రను దూరం చేసి మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపించే ఈ రకమైన శ్వాస కష్టాల్ని డాక్టర్లు స్లీప్ ఆప్నియాగా పిలుస్తారు. నిద్రలో శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టే స్లీప్ యాప్నియా గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా గురకపెట్టి నిద్రపోతుంటే ఆహా, కుంభకర్ణుళ్లా గాఢంగా నిద్రపోతున్నాడు అని అనుకుంటాం. నిజానికి గురక పెట్టడం అనేది నిద్రలో సమస్య ఉందని చెప్పడానికి ప్రధాన సంకేతమని చెబుతారు డాక్టర్లు. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇది కఠిన వాస్తవం. గురకతో పాటు రోజంతా నిద్రమత్తుగా ఉందంటే అది స్లీప్ యాప్నియాకు సంకేతం. ఈ సమస్య రెండు రకాలుగా కనిపిస్తుంటుంది. ఒకటి, నిద్రించే సమయంలో గొంతులో ఉండే కండరాలు రిలాక్స్ అవ్వడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై నిద్రకు పదే పదే అంతరాయం కలగడం. దీనినే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. రెండోది, నిద్రించే సమయంలో మెదడు నుంచి శ్వాసకు సహకరించే కండరాలకు సరైన సంకేతాలు అందకపోవడం. దీనినే సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటారు. కొన్ని సందర్భాలలో ఈ రెండూ కలిసి కూడా కనిపించవచ్చు. దీన్నే కాంప్లెక్స్ స్లీప్ యాప్నియా అంటారు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటే మనకి ముక్కు గొంతులో మూసుకుపోవటం వలన, అంటే మనకి ఏదైతే అప్పర్ ఎయిర్వే ఉంటుందో ముక్కు, నాసోఫారెన్స్, ఓరోఫారెన్స్, అలానే లారెంజల్ ఎయిర్వే దాకా ఎక్కడ బ్లాక్ ఉండి మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటాం అన్నమాట. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనేది ఇప్పుడు అన్ని వయసుల్లోనూ పెరుగుతుందన్నమాట. దీంట్లో మెయిన్గా మనకి కామన్ సిమ్టమ్ ఏంటంటే గురక రావటము, నోరు తెరిచి గాలి పీల్చుకోవటము, ముక్కు మూసుకుపోవటము, అలానే కొంతమందిలో స్లీప్ డిస్టర్బెన్స్, నైటు గాలి తీసుకోవటం ఇబ్బంది అవ్వటం వలన మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి బ్రెయిన్ ఎవేక్ చేస్తానమాట. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఉన్నోళ్ళు డే టైం కూడా నిద్రపోతూ ఉంటారు. కొంచెం కూర్చోంగులోనే నిద్ర వస్తూ ఉంటుంది వాళ్ళకి. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతుంటారు, స్కూల్లో నిద్రపోతుంటారు, ఆఫీస్లో నిద్రపోతుంటారు. ఎక్కడ కూర్చున్నా కూడా 10 మినిట్స్లో వాళ్ళకి నిద్ర పట్టిద్ది. ఎందుకంటే వాళ్ళు రాత్రిపూట వాళ్ళకి నిద్ర సరిగా లేకపోవటం వలన, స్లీప్ డిప్రివేషన్ వలన డే టైం స్లీపీనెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వర్క్లో కూడా ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఎడ్యుకేషన్ పరంగా చూసి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్లో కానీ, అలానే ఎంప్లాయీస్ వర్క్లో కానీ, రొటీను జాబ్లో కానీ సరిగా పర్ఫామ్ చేయలేరు అన్నమాట. పిల్లల్లో సాధారణంగా మనకు వచ్చే స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఏంటంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ నుంచి వస్తుంది అన్నమాట. ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ మెయిన్గా ఏంటంటే వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువగా ఉండటం వలన, అలానే వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండటం వలన పిల్లల్లో ఎక్కువ మందికి వస్తుంది. ఇప్పుడు పిల్లల్లో కూడా ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్న వాళ్ళు మందులతో తగ్గట్లేదు. ఎందుకంటే 2 రోజులు మందులు వాడతారు, 10-15 రోజులు మందులు వాడడంలో సిమ్టమ్స్ తగ్గుతాయి. మళ్ళీ వాళ్ళు వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ పొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. ఎక్స్పోజ్ కాంగ్లోనే మళ్ళీ అది హైపర్ట్రోఫీ మళ్ళీ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో పిల్లల్లో ఎక్కువ మందిలో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్లో ఎడినాయిడ్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అలానే వీళ్ళలో కనుక టాన్సిల్ కూడా చాలా పెద్దగా ఉండి ఇన్ఫెక్షన్ వస్తుంటే టాన్సిల్ కూడా తీసేస్తాం అన్నమాట. మెయిన్గా ఎడినాయిడ్ ప్రాబ్లం ఈ పిల్లల్లో కామన్ అన్నమాట. అరగంట తేలికపాటి నిద్ర, తర్వాత 1 గంట గాఢ నిద్ర, ఆ తర్వాత అరగంట కలల నిద్ర. ఇలా ఉంటుంది మనం నిద్రించే తీరు. ఈ 3 కలిస్తే ఒక ఎపిసోడ్. మనం ఒక రాత్రిలో ఇలాంటి ఎపిసోడ్లను 5-6 నిద్రిస్తుంటాం. మనం గాఢ నిద్రలో ఎంతసేపు నిద్రించామనే దానిమీదే నిద్ర క్వాలిటీ ఆధారపడుతుంది. చాలామంది రాత్రుళ్ళు గంటల తరబడి నిద్రపోయినా కూడా గాఢ నిద్రలో ఎక్కువ సమయం ఉండకపోవటం వల్ల నిద్ర అనేది సమస్యగా మిగిలిపోతుంది. ఇక రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోతే అది పగటిపూట పనులకు తీవ్ర అడ్డంకిగా మారుతుంది. అలాగే ఏకాగ్రత కూడా తగ్గుతుంది. ఇక తలనొప్పి లాంటి సమస్యలు కూడా పెరుగుతాయి. ఇంకా ప్రమాదాలకు గురి కావడం కూడా చూస్తుంటాం. అలాగే స్లీప్ యాప్నియా ఉన్నవారిలో నిద్రించే సమయంలో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి బీపీ పెరిగే అవకాశం రెట్టింపవుతుంది. దీంతోపాటే గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. టీనేజర్స్కి వచ్చేటప్పటికి కామన్గా ఒబేసిటీ అనేది ఎక్కువైందండి. ఇప్పుడు టీనేజర్స్లో జంక్ ఫుడ్ తినటం వల్ల కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల కానీ, ఎక్కువగా వాళ్ళు కూర్చొని వీడియో గేమ్స్ వాడతా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన, స్ట్రెస్ ఉండటం వలన ఒబేసిటీ అనేది చాలా పెరుగుతుందన్నమాట. ఈ ఒబేసిటీ వలన
ఈ మెడ అనేది బాగా లావ్ అయిపోతుంది. అలానే టర్బినేట్ హైపర్ట్రోఫీ వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఎస్పెషల్లీ గర్ల్స్ చూసిన 10th ఇంటర్మీడియట్లో బాగా టెన్షన్ పడుతుంటారు. ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉంటుందన్నమాట. ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోఫీ నుంచి కానీ ఒబేసిటీ నుంచి కానీ ఆ ముక్కు గొంతు అనేది మూసుకుపోయి వాళ్ళకి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు మెయిన్గా ఏంటంటే వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలి. వెయిట్ రిడక్షన్, ఒబేసిటీని ఎమ్మటే కంట్రోల్ చేసుకోవాలి. ఎవరికన్నా టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉన్నట్లయితే దాన్ని సింపుల్గా ఇన్ఫీరియర్ టర్బినోప్లాస్టీ విధానం ద్వారా దాని సైజుని తగ్గించి వెళ్ళి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ని చాలా ఒకటి కరెక్ట్ చేసుకోవచ్చు. మిడిల్ ఏజ్కి వచ్చేటప్పుడు కూడా కామన్గా ఉండే సిమ్టమ్స్ ఏంటంటే ఒబేసిటీ వలన టాన్సిలర్ ఏరియా దాని పక్కన ఉన్న ఏరియా బాగా ఉబ్బిద్ది అనమాట. అలానే బేస్ టంగ్ ప్రాబ్లం అంటాం. ఎస్పెషల్లీ ఒబేసిటీ ఉన్న ఈ మిడిల్ ఏజ్లో బేస్ టంగ్ థిక్నింగ్ ఉంటాం. ఫాలింగ్ ఆఫ్ ఎపిగ్లాటిస్ అంటాం. ఎపిగ్లాటిస్ కూడా లారెన్స్ మీద ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. యూజువల్గా ఈ కారణాల నుంచి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ వస్తుంటుంది. అలానే వీళ్ళలో చాలామందిలో ముక్కు ప్రాబ్లం కూడా ఉండొచ్చు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కానీ, ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోఫీ కానీ, నేసల్ పాలిప్స్ కానీ ఉండొచ్చు అనమాట. సో మనం ఒకసారి నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా, లెరింగోస్కోపీ విధానం ద్వారా, అలానే సిటీ ఎంఆర్ఐ నెక్ అంటాం, దాని ద్వారా పాలిసామ్నోగ్రఫీ టెస్ట్ ద్వారా ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మనం కనుక సర్జరీ కానీ వెయిట్ రిడక్షన్ కానీ చేయించినట్లయితే చాలామందిలో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనేది తగ్గుతుందన్నమాట. నిద్ర శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందించే ఒక అద్భుత ఔషధం. అలాంటి నిద్రను దూరం చేసే స్లీప్ యాప్నియా లాంటి సమస్యలు ఉన్నప్పుడు దాని వెనుక ఉన్న కారణాలను మనం ముందుగా గుర్తించాలి. ఆ తర్వాత సాధ్యమైనంత వరకు జీవనశైలి మార్పుల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా స్థూలకాయం ఉంటే బరువును గణనీయంగా తగ్గించుకోవాలి. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే వాటిని మానేయాలి. అలాగే ముక్కులో శ్వాసకు సంబంధించి ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల కూడా శ్వాస మార్గం చక్కగా ఉంటుంది. ఇక నిద్రపోయే సమయంలో వెల్లకిలా కాకుండా ఒక పక్కకు తిరిగి కానీ లేదా బోర్లా కానీ పడుకోవడం మంచిదంటారు డాక్టర్లు. ఓల్డ్ ఏజ్ పీపుల్కి చూసినట్లయితే ఓల్డ్ ఏజ్ పీపుల్ యూజువల్గా మజిల్స్ అనేవి రిలాక్స్ కావటం వల్ల, మజిల్స్ దేని టెన్షన్ పోవటం వలన ఈ సాఫ్ట్ ప్యాలెట్ అనేది ఫాలో అయిపోయి మనకి గురక వస్తూ ఉంటుంది అనమాట. ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్లో మనం కనుక ఆ సాఫ్ట్ ప్యాలెట్ని టైట్నింగ్ చేసినట్లయితే యూజువల్గా ఈ గురక తగ్గిపోయిద్ది. కానీ ఓల్డ్ ఏజ్లో మనం చూడాల్సింది ఏంటంటే రేరుగా గొంతు క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి ఎండోస్కోపీ విధానం ద్వారా గొంతంతా బాగుందనేది చెక్ చేసుకోవాలన్నమాట. చాలామందిలో మనం కనుక వెయిట్ రెడ్యూస్ చేసుకొని మనం అవసరమైన సర్జరీ చేసుకొని అబ్స్ట్రక్షన్ తీసేసినట్లయితే చాలామందిలో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్స్ పూర్తిగా తగ్గిపోయిద్ది. ఆ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. పేషెంట్ చాలా హెల్తీగా ఉంటారు. అతి కొద్ది మందిలో సిప్యాప్ బైప్యాప్ మిషన్స్ అంటాం అనమాట. వీళ్ళలో కనుక ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కాకపోయినట్లయితే టెంపరీగా కానీ లాంగ్ టర్మ్ కానీ సిప్యాప్ బైప్యాప్ మిషన్స్ పెడతాం. దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాడీలో ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఇది చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. పేషెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం వీలైనంత వాటికి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ సిప్యాప్ మిషన్ అవసరం లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అవసరమైనట్లయితే దాన్ని చిన్నగా పేషెంట్ హ్యాబిట్యుయేట్ చేసుకునేటట్టు చూడాలన్నమాట. రాత్రిపూట తక్కువగా తినటం, తలగడ మీద తలపెట్టి నిద్రపోయి ఒకవైపు తిరిగి పడుకోవడం లాంటి వల్ల స్లీప్ యాప్నియాను నియంత్రించుకోవచ్చు. అప్పటికీ సమస్య తగ్గకపోతే స్లీప్ యాప్నియా కారణాన్ని బట్టి మందులు వాడకం, లేదంటే సిప్యాప్ మెషిన్లు వాడుకోవడం, లేదా ఓరల్ బ్రీతింగ్ డివైసులు వాడకం, అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.